వచనం కాదు సార్, వచనమే. పెద్దలు మీలాంటి వాళ్ళు ప్రవచనాలు చేయాలి. సభకు నమస్కారము. రసమయి సంస్థను 1970వ సంవత్సరంలో ప్రారంభించాం. అప్పటి నుండి ఇదే రవీంద్ర భారతి వేదిక మీద ఇవాళ మనం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ గారి సభలు 30 సభలు చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా వచ్చేవారు. ఇంకా ఈ నగరంలో చాలా సంస్థలు ఉన్నాయి, కానీ ఆయన ఏ సంస్థకు వెళ్ళలేదు. ఎందుకంటే సార్ వినాలా, ఎందుకంటే విషయాలు చెప్పాలి. రామారావు గారి కార్యక్రమం నేను ఎందుకు చేస్తున్నాను, ఆయనకు నాకున్న అనుబంధం ఏమిటి, అసలు అనుబంధం ఉందా లేదా, ఆ విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ హైదరాబాద్ నగరంలో చాలా సంస్థలు ఉన్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. మాది స్వచ్ఛందమైన సంస్థ కాబట్టి మా సంస్థకు ఎప్పుడు పిలిచినా వచ్చారు ఆయన. మొట్టమొదట ఆయన సీఎం అవగానే ఇక్కడే కార్యక్రమం చేశాం. అలాగే చిట్ట చివరి అంటే ఆయన విశాఖపట్నం అటు వెళ్ళి కింద పడి రావడం, దానికన్నా ముందు ఈ సభలోంచి అటు వెళ్ళారు ఆయన. అందువల్ల ఈ 30 కార్యక్రమాల్లో 2 కార్యక్రమాలు ఆ విధంగా జరిగాయి. ముఖ్యమంత్రి అయ్యాక నేనే చేశాను. ఆయన ఇంకా ముఖ్యమంత్రి పదవి దిగిపోతారన్నప్పుడు కూడా రసమై తరఫునే చేయడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు రామారావు గారంటే అభిమానం. నాగేశ్వరరావు గారంటే లేదా ఉంది, కానీ వాళ్ళిద్దరితో సమానంగా నేను కార్యక్రమాలు నిర్వహించిన వాడిని నేను ఒక్కడనే ఈ హైదరాబాద్లో. ఒకసారి అనంతపురంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి మా రాయలసీమ 44 జిల్లాల నుంచి ఆహ్వానించి ఆయనకు సన్మానం పెట్టాను అక్కడ. దానికి రామారావు గారిని ఆహ్వానించాను. వాళ్ళిద్దరికి అప్పుడు మాటలు లేవు. నేను వెళ్ళి అడగగానే ఆయన నవ్వారు. బ్రదర్కు ఈ సన్మానాలంటే చాలా ఇష్టము, బాగా చేయండి, నేను రాను కానీ మీరు బాగా చేయండి అన్నారు ఆయన, రామారావు గారు. ఆ విధంగానే రామారావు గారిని నాగేశ్వరరావు గారిని ఇదే వేదిక మీద 3 సభల్లోకి పిలిచాను. ఇక్కడ నేను ఎవరి రికమెండేషన్ కాదు, నేను వెళ్ళి అడగగానే ఒప్పుకొని ఇద్దరు వచ్చారు. ఒకటి సాలూరు రాజేశ్వరరావు గారి కార్యక్రమం ఒకటి మా గురువుగారు నారాయణ రెడ్డి గారి కార్యక్రమం ఒకటి. ఇద్దరు ఇచ్చారు, మనస్ఫూర్తిగా మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్యలో స్పర్ధలు ఉన్నాయని ఏవో చెప్తారు, అవేమీ లేవు. హాయిగా మాట్లాడుకున్నారు పక్క పక్కన కూర్చొని. అటువంటి రామారావు గారి లేని రోజు ఇవాళ కార్యక్రమం చేస్తున్నాము. రామారావు గారు 93లో తానా సభలకు ఆయన వచ్చారు. నేను మహాభారతాన్ని ఒక 5 సీడీలుగా తయారు చేసి వాటిని అక్కడ అమెరికా వాసులకు నేను సమర్పించాను. వారిని చూసి నేను అడిగాను అక్కడ, మీరు దీన్ని ఆవిష్కరించాలి అంటే అక్కడ ఉన్నవాళ్ళు తానా వాళ్ళు ఈ కార్యక్రమం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, తర్వాత చూద్దామన్నారు. అప్పుడు రామారావు గారికి చెప్పాను ఆ విషయం. చెప్తే వాళ్ళని పిలిచి కష్టపడి ఎక్కడి నుండో హైదరాబాద్ నుండి వచ్చి క్యాసెట్ ఆవిష్కరించమని అడిగితే మనం బాగుండదు, నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన ఆ కార్యక్రమానికి వచ్చారు. తర్వాత రామారావు గారికి నేను చాలా పాటలు రాశాను, మా అనుబంధం అది. ఆయన తరఫున నేను మద్రాసు వెళ్ళి పాటలు రికార్డింగ్లు చేయించుకొచ్చాను. అందరికీ సాధ్యం కాని విషయం అది. అటువంటి రామారావు గారి మీద ఉన్న ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను, ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలి అన్నది ఏ నటునికి ఇవ్వాలి.
ఆయన నటుడుగానే గుర్తిస్తారు కానీ ఆయన సర్వకళలు తెలిసిన మహానుభావుడు. ఆయన ఇటు సంగీతంలో కానీ బాగా పాడేవారు. ఆయన మీకు తెలియదు, నేను విన్నాను ఆయన పాటలు పాడించుకొని. భీమ్ఫ్లాస్ రాగం ఎలా ఉంటుంది అని నన్ను అడిగేవారు. అంటే నేను ముందు రాగం మొదలు పెడితే ఆయన మొత్తం పాట పాడేవారు. అటువంటి రామారావు గారు అవార్డును స్వీకరించడానికి నటున్నే పిలవాలంటే నాగేశ్వరరావు గారు ఉంటే ఆయన్నే పిలిచేవాడిని. పాపం ఆయన లేరు. కాబట్టి రామారావు గారిలో ఉన్నటువంటి ఆయన ఎన్ని సినిమాలు నటించారు, ఎన్ని దర్శకత్వాలు చేశారు, ఎన్ని స్క్రిప్టులు రాయించారు. ఒక్క క్షణం ఊరుకునేవాడు కదా ఆయన. నిమిషము నీరసపడని నీరజాక్షుడు ఆయన. అటువంటి గుణాలన్నీ పునికి పుచ్చుకున్నవారు నాకు దొరికారు. ఇవాళ మనం సన్మానం చేస్తున్న రవిప్రకాష్ గారు, శ్రీకంఠమనేని వారు ఇవాళ ఆయన సంస్థను పెట్టి రజతోత్సవం చేసుకుంటున్నారంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఆయన అందించిన పెద్ద వరం. అది ఒక రామారావు గారికి సాధ్యమైన పని. ఆ పని వీరు సాధ్యం చేశారు కాబట్టి వారిని ఎంపిక చేశాము. మీ చప్పట్లతో వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాను. సమాజ సంస్కరణకు, సమాజంలో ఉన్న లొసుగులకు నేనున్నానంటూ చేపట్టిన కార్యక్రమాలు వేదిక మీద ఉన్న పెద్దలు చెప్తారు. వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. వారికి నా స్వాగతం. అట్లాగే మేము ఈ కార్యక్రమాలకు దేనికి ఆహ్వానించిన పెద్దలు పిఎస్ రామ్మోహన్ రావు గారు మా మాటలు మన్నించి చిన్న చిన్న లోపాలు జరిగినా పట్టించుకోకుండా మాకు చెబుతూ మమ్మల్ని నడిపిస్తున్నారు పెద్దలు. శ్రీ పిఎస్ రామ్మోహన్ రావు గారికి స్వాగతం. అలాగే ఎక్కడో అనంతపురంలో కలిశాం మేమిద్దరం. నేను ఇవాళ సభను ప్రారంభించే మన పెద్దలు కొలకలూరి నాగ్ గారు అనంతపురంలో లెక్చరర్గా ఉద్యోగం చేసేప్పటి నుండి పరిచయం నాకు. తర్వాత ఆయన సాహిత్యంలో బోయి భీమన్న గారి తర్వాత అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. పద్మశ్రీ అవార్డును అందుకే ఇచ్చారు ఆయన సేవలను గుర్తించే భారత ప్రభుత్వం. అటువంటి కొలకలూరి నాగ్ గారు తర్వాత మాకు ఒక జస్టిస్, ఒక ఐఏఎస్, మేము ఎప్పుడు పిలిచినా పరిగెత్తుకుంటూ వస్తారు. అలా వచ్చే వారిలో ఇవాళ వేణుగోపాలాచారి గారు. ఆయన హృదయం సముద్రమంతా, ఆయన సముద్రాల వేణుగోపాలాచారి గారు. వారికి స్వాగతం. ఇంకా జస్టిస్ చంద్రకుమార్ గారు రావాల్సింది, దారిలో ఉన్నారు, వస్తారు. అలాగే నరసింహప్ప గారు, మాకు డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డి గారు ఎంత మమ్మల్ని ఆదరించారో ఆ స్థానాన్ని మాకు అందించిన వ్యక్తి నరసింహప్ప గారు. ఆ నరసింహప్ప గారు రసమయ కార్యక్రమాలు ఏ ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నాను, మిమ్మల్ని చైర్మన్ చేస్తాను అన్నాను. వద్దు, నేను మీకు పిలిచినప్పుడల్లా వస్తానని అన్నారు. అదేవిధంగా ఇవాళ వచ్చారు. వారికి నరసింహప్ప గారి గురించి చెప్పాను. అందువల్ల రసమయ సంస్థ ద్వారా ఈ వేదిక మీద ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే జ్ఞాపకం లేదు. అయితే 2 ప్రధానమంత్రులతో కార్యక్రమాలు చేసిన వాడిని నేను ఒక్కడనే ప్రపంచంలో. వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు. వాజ్పేయి గారితో ఆయన ఇంట్లోనే కార్యక్రమం చేశాము. పివి నరసింహారావు గారిని ఎక్కడ పిలిచి కార్యక్రమం చేశాము. అట్లాగే మన శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చి మా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అట్లాగే
ఇంకా 2-3 వచ్చారు. వీళ్ళు మనవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాను. అటువంటి వాళ్ళు కార్యక్రమం ఒప్పుకోవాలంటే ప్రోటోకాల్ ఉంటుంది ఒకటి. ఈ సంస్థకి ఏమైనా చెడ్డ పేరుందా, ఏమైనా తప్పుడు పనులు చేశారా, డబ్బులు వసూలు చేశారా, ఇవన్నీ చూసి కానీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి వాళ్ళు రారు. మా గురించి మా ఊరికి కూడా వెళ్ళారు పోలీసు వాళ్ళు. వెళ్ళి వాకప్ చేసి అప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు. ఇక్కడ అవధానం చేశాను. డాక్టర్ మేడసాని మోహన్ గారితో అవధానం చేస్తే పివి నరసింహారావు గారు వచ్చి ఇక్కడే కూర్చొని ఆయన అవధానం గురించి మాట్లాడారు. అటువంటి ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమాలు నా మీద వేసుకుని నేను చేశాను. ఎందుకంటే సంస్కృతిని కాపాడాలి, ఎవరో ఒక కంకణం కట్టుకోవాలి. నేను చేసిన ప్రతిసానికి ఏదో పరిసరాలు ఉండాలంటే కాదు, స్వార్థం ఉండకూడదు, పరార్థంతో చేయాలి. ఆ విధంగా నేను చేస్తున్న కార్యక్రమానికి ఇంతమంది పెద్దల్ని ఆహ్వానించగానే వచ్చినందుకు వారందరికీ స్వాగతం, మీ అందరికీ స్వాగతం. సెలవు.